సంగ్రాంపూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు ముసలివాళ్లు తారా, సితారా అనేవాళ్లు నివసించేవాళ్లు. వాళ్ళిద్దరి గురించి ఊరంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. నిన్ను నువ్వేవైతే చేపలిచ్చావో అవి అస్సలు రుచిగా లేవు. బజార్లో నా మీద అందరికీ భయం తగ్గిపోయినట్టుంది. లేదు తారాగారు, మిమ్మల్ని చూస్తే ఇప్పటికే బజార్లో అందరూ భయపడుతూనే ఉంటారు. నిన్న మీకంటే ముందు సితారగారు వచ్చి తాజా చేపలు కొనుక్కొని వెళ్లారు. ఆ సితారాని ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఎప్పుడు చూసినా నాకంటే ముందే వచ్చి తాజా వస్తువులు తీసుకువెళ్తుంది. వస్తువులు కాదు, చేపలు. చాలే నోర్మై, ఇంకెక్కడ్నుంచైనా చేపలు తీసుకొచ్చివ్వు. తారా సితారా అంటే ఎంత భయం అంటే వాళ్లు ఒక్క మాట చెప్తే చాలు బజార్లో ఉన్నవాళ్లు వెంటనే ఆ వస్తువుల్ని తెచ్చిస్తారు. అంతలో అక్కడికి లఖన్ పరిగెత్తుకుంటూ వచ్చి తారాతో ఇలా అంటాడు. బామ్మా బామ్మా బామ్మా, పొలంలో రైతుల ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. కాస్త వచ్చి దాన్ని తీయండి, మీకు రుణపడి ఉంటాం. ఎవర్ని బామ్మా అన్నావు? కాల్ మీ తారా ఓన్లీ. అయినా ఏంటి రుణమంటున్నావు? మీరు సాయం చేస్తే మేం మీకు రుణపడి ఉంటామంటున్నాను. లఖన్ మాట విని తారా అక్కడికి చేరుకుంటుంది. ఇక పొలంలో ఇరుక్కున్న ట్రాక్టర్ని చూసి, ఇది నాకు చాలా చిన్న పని, అందరూ తప్పుకోండి, నేను చూసుకుంటాను. తారా పొలంలోకి వెళ్తుంది. పొలంలో సగానికి దిగిపోయిన ట్రాక్టర్ తారా ఒక్కసారి లాగేసరికి బయటికొచ్చేస్తుంది. అద్భుతం! ఈ ముసలావిడికి ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఉన్నాను, నాకు 40 ఏళ్లే, కానీ ఇప్పుడే నడువు నొప్పితో బాధపడుతున్నాను. జుట్టు ఊడిపోతుంది, పెద్ద హైట్గా కూడా నేను లేను. తారా చేసిన ఆ పనికి అందరూ ఆశ్చర్యపోతారు. అంతలో అక్కడికి సితారా వచ్చి ఇలా అంటుంది. ఇదేమైనా పెద్ద పనా ఏంటి? ఈ పని చిటికెలో చెయ్యగలను. పొలంలో అడుగు పెట్టకుండానే నేను ట్రాక్టర్ని బయటికి తీయగలను. వచ్చావులే పెద్ద ట్రాక్టర్ని తీయడానికి. బావిలో నుంచి నీళ్లు తోడేసరికి నీకు చేతులు నడుము నొప్పులొస్తున్నాయి. పెద్ద ట్రాక్టర్ని బయటికి తీయడానికొచ్చింది. నేను ఇటువంటి చిన్న చిన్న పనులకు టైం వేస్ట్ చేసుకోను. నేను పెద్ద పెద్ద పనులే చేస్తాను. సితారా ఆ మాట చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక తారా పళ్ళు కొరుకుతూ ఇలా అంటుంది. చాలే, చాలా అయింది. దీంతో నాకసలు ఏం శత్రుత్వం ఉందో తెలియడం లేదు. కాని ఇప్పుడు దీనికి కళ్ళెం వెయ్యాల్సిందే. తారా అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక తాజా తాజా చేపల్ని వండటం మొదలు పెడుతుంది. ఇవాళ నేను కడుపు నిండా చేపలు తింటాను. తాజా తాజా చేపలు. ఫిష్ కర్రీ చేస్తాను, కడుపు నిండా తింటాను. ఒక పని చేస్తాను, ఇవాళ తందూరి ఫిష్ చేస్తాను, రేపు కర్రీ ఫిష్, లేకపోతే ఫిష్ ఫ్రై చేస్తాను. ఏదో ఒకటి ఆలోచిస్తానులే. తారా ఎంతో చక్కగా వాళ్ల ఇంట్లో తందూరి ఫిష్ ని తయారు చేస్తుంది. దాని సువాసన ఊరంతా విస్తరిస్తుంది. ఇక సితారా వాళ్ళింటికి కూడా చేరుకుంటుంది. వావ్, ఏంటి ఘుమఘుమలు! ఊర్లో ఎవరో చేపలు వండుతున్నారు. ఈ చేపల్ని నేను తినలేదు అంటే నేను సితారనే కాదసలు. చేపలు చేపలు, అరే వా, తందూరి చేపల వాసన! కాని ఈ వాసన ఎక్కడ్నుంచొస్తోంది? అరే, ఇది తారా వాళ్ల ఇంట్లోంచి వస్తోంది. ఆ ముసల్దానికి బుద్ధి చెప్పడానికి ఇదే మంచి సమయం. ఇప్పుడు చూడు నా అద్భుతం. తారా అక్కయ్య గారు, మీ బంగారు మంగళసూత్రం కింద పడిపోయింది. అరే, ఇక్కడ బోలెడని బంగారు గాజులు కూడా పడున్నాయి. ఏమన్నారు? బంగారు గాజులా? మంగళసూత్రమా? నాదే నాదే, వస్తున్నాను. అది సంగతి. ఇప్పుడొస్తుంది అసలు మజా. తారా ఎప్పుడైతే బయటికి వెళ్తుందో సితారా తనని తాను చాలా చిన్నదిగా చేసుకుంటుంది. ఆ తర్వాత తారా కిటికీలో నుంచి లోపలికి వెళ్తుంది. మంచిదయ్యింది, నా శక్తులు నా దగ్గరే ఉన్నాయి. ఆవిడ తందూరి చేపలన్నిటినీ కూడా తినేస్తుంది. అవన్నీ తిని ఒక పెద్ద త్రేనుపు తీసుకుని సితారా తారా మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. భలే అద్భుతం! నేను ఇటువంటి జీవితాన్నే కోరుకున్నాను. ఈ రుచి కోసమే భూమి మీదున్నాను. ఎవరో పిచ్చివెదవయ్యుంటాడు, అందుకే ఇలాంటి పని చేశాడు. నేను కూడా అనవసరంగా స్వార్థంతో బయటికొచ్చాను. తారా తనలో తను మాట్లాడుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడికి వెళ్లి చూసేసరికి సితారా తందూరి చేపలన్నిటినీ తినేసుంటుంది. మంచం మీద ఎంతో ప్రశాంతంగా పడుకొనుంటుంది. అన్ని వైపులా చేపల ముళ్ళు పడుంటాయి. సితారా, నువ్విక్కడేం చేస్తున్నావు? నీకు ఎంత ధైర్యం? నా చేపలన్నిటినీ నువ్వు తినేసావా? చేపలన్నీ అంటే నాలుగే కదా,
చాలా రుచిగా ఉన్నాయి తెలుసా? సితారా ఆ మాట అనేసరికి తారా తన చేతులతో డైనింగ్ టేబుల్ని పైకెత్తి సితార మీదకు విసురుతుంది. సితార తన వైపుకి ఎగురుకుంటూ వస్తున్న డైనింగ్ టేబుల్ని చూసి తన శక్తుల్ని ఉపయోగించి తన ఆకారాన్ని చిన్నదిగా మార్చుకుంటుంది. డైనింగ్ టేబుల్ ఎంత వేగంగా వస్తుందంటే తారా ఇంట్లోని టీవీ ఆ డైనింగ్ టేబుల్ వల్ల పగిలిపోతుంది. మంచిది, నీకు ఆటలాడాలనుందా? సరే, ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఆ మాట చెప్పి సితారా పరిగెత్తుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తారా తనని వెంబడిస్తుంది. ఊరి బయటికి వెళ్లగానే సితారా అక్కడ ఉన్న ఆటోని తన చేతులతో పైకెత్తుతుంది. ఊరి వాళ్లందరూ కూడా ఆ పనిని చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నీ ఆట అంతం. ఇప్పుడు చూడు, ఈ ఊర్లో ఒక్కటే శివంగి, అది నేను. ఆ మాట చెప్పి సితారా తన చేతులతో ఎత్తిన ఆటోని తారా వైపుకి విసిరేస్తుంది. కాని తారా ఎంత శక్తివంతురాలంటే ఆవిడ ఆ ఆటోని ఒక్క చేత్తో పట్టుకొని పొగరుగా ఇలా అంటుంది, ఈ చిన్నపిల్లలాట నాతో ఆడొద్దు, నిన్ను నేను. తారా కోపం చాలా ఎక్కువవుతుంది. తారా ఒక పెద్ద ట్రాక్టర్ని పైకెత్తుతుంది. అంతలో ఊర్లో రాజుగారి సైనికులిద్దరూ డోలు వాయించుకుంటూ వచ్చి ఇలా అంటారు, వినండి 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 వినండి, మీరిద్దరూ మీ శక్తులను తర్వాత చూపించండి. ముందు రాజాగారి ఆదేశాలను వినండి. రాజుగారి ఆదేశం ఏంటంటే ఊళ్ళో ఒక పరుగు పోటీ జరగబోతోంది. ఇక ఈ పోటీలో అన్ని వయసుల్లో ఉన్నవారు, అది చిన్నపిల్లలైనా సరే, వయసులో ఉన్నవారైనా సరే, లేక ముసలివారైనా సరే పాల్గొనవచ్చు. గెలిచిన వారికి బహుమానం దక్కుతుంది. 100 ఎకరాల భూమి, అలాగే ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో వజ్రాలు, నగలు నిండి ఉంటాయి. వినండి వినండి వినండి. సైనికుల మాట విని తారా ట్రాక్టర్ని కిందకు దించేస్తుంది. ఆ తర్వాత, ఈ పోటీలో నేనే గెలుస్తాను, నేను తప్ప ఇంకెవ్వరూ గెలవలేరు. ఇప్పుడు వస్తుంది అస్సలు మజా. నేను ట్రాక్టర్ని కిందకు దించానంతే, కాని నేను నీకు జవాబు ఆ పోటీలో ఇస్తాను. ఊర్లో ఉన్న యువకులు ఇంకా చిన్నపిల్లలు ఆ పోటీలో పాల్గొంటారు. 4 వైపులా పోటీ గురించే చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ పోటీలో నేనే గెలవాలనుకుంటున్నాను, కానీ ఈ ముసలివాళ్ళని నేను ఎలా ఎదుర్కోవాలి? చూశారు కదా మీరు, వాళ్ళు చేసే పనులకి వయసుకి ఎటువంటి సంబంధమే లేదు. నా కళ్ళని అసలు నేనే నమ్మలేకపోయాను. ఆ ముసలావిడ ఒక్క చేత్తో ట్రాక్టర్ను పైకి లేపినప్పుడు ఖచ్చితంగా ఈ ముసలి వాళ్ళిద్దరి దగ్గర ఏవో అద్భుతమైన శక్తులున్నాయి. అందుకే వాళ్ళు ఇంత ఆరోగ్యంగా బలశాలులుగా ఉన్నారు. తారా ఇంకా సితారా కూడా పరుగు పోటీ కోసం సిద్ధమవుతూ ఉంటారు. పోటీ జరిగే రోజు దగ్గర పడుతుంది. వయసులో ఉన్నవాళ్లు, పిల్లలు, ముసలివాళ్లు పోటీకి సిద్ధంగా ఉంటారు. అందరూ వారి వారి స్థానాల్లో నిలబడి ఉంటారు. తారా ఇంకా సితారా కూడా అక్కడుంటారు. ఇవాళ ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 100 ఎకరాల భూమి, ఒక పెద్ద ఇల్లు బహుమానంగా లభిస్తుంది. నేను 3 లెక్క పెట్టగానే పరిగెత్తడం మొదలు పెట్టాలి. ఇప్పుడు చూడు నా అద్భుతం. నా వేగాన్ని పెంచి ఒక్క దూకుతో నేను ఈ పోటీని గెలుస్తాను. 1, 2, 3. ఎప్పుడైతే పోటీ మొదలవుతుందో అప్పుడు ఉన్నట్టుండి వాళ్లలో ఉన్న మరొక ముసలావిడ అందర్నీ వెనక్కి తోసేసి కేవలం 4 నిమిషాల్లో పోటీలో గెలుస్తుంది. ఊరి వాళ్లందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. అందరూ ఆలోచనలో పడతారు, అసలావిడ ఎవరు అని. తారా సితారాకి కూడా మాట పడిపోతుంది. ఓరి భగవంతుడా, ఈవిడ ముసలావిడా లేక చీటానా? చీతా కంటే వేగంగా పరిగెత్తింది. ఇప్పటికే ఊళ్ళో 2 ముసలాళ్లున్నారు. ఇప్పుడు ఈ 3వ ముసలావిడ ఎక్కడి నుంచి వచ్చింది? రాజు, ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారు. ఊరి పరువు మట్టిలో కలిసిపోతుంది. అరే, ఈవిడ కాంతారా కాదు కదా, నాకు చాలా కంగారుగా ఉంది. నేను మొహం చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాను. ఖచ్చితంగా ఆవిడ అనుకుంటా. ఎప్పుడైతే 3వ ముసలావిడ తన మొహాన్ని రాజా ముందుకు వెళ్లి చూపిస్తుందో అప్పుడు తారా అంటుంది, సర్వనాశనం, ఈవిడ కూడా మనలాంటిది. ఈ భూమికి చెందిన 3వ శక్తివంతమైన ముసలిది కాంతారా. ఇక మహారాజు 100 ఎకరాల భూమిని, ఒక పెద్ద ఇంటిని కాంతారాకి బహుమానం రూపంలో ఇస్తారు. అందరూ కూడా కాంతారాని ఎంతగానో మెచ్చుకుంటారు. ఇక నేను సంగ్రాంపూర్లోనే ఉంటాను. నా జీవితాన్ని సుఖంగా గడుపుతాను. నేను ఇక్కడే ఉండి తారా ఇంకా సితారాని ప్రశాంతంగా బతకనివ్వను.
కాంతార ఊర్లోకి వచ్చిన తరువాత సంగ్రాంపూర్లో ఆవిడ గురించి మెచ్చుకోవడం, ఆవిడ సాహసాల గురించి చర్చించుకోవడం మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే రాజు కూడా మాటిమాటికి కాంతారా ఇంటికి వెళ్లి ఆవిడ కథలను వింటూ ఉంటారు. ఇప్పుడు తారా సితారా ఒకటిగా కలిసి ఉంటారు. ఎందుకో తెలీదు, మీతో మాట్లాడుతుంటే నాకసలు సమయమే తెలీదు. మీరు చెప్పే కథలను ఆగకుండా గంటల తరబడి వింటూనే ఉండాలనిపిస్తుంది. ఏవని చెప్పమంటారు మహారాజా, నా కథలైతే అసలు ఎప్పటికీ అంతమవ్వవు. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే మీరు బయలుదేరడం మంచిదని. మిగతా గ్రామస్తులందరూ మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా. రాజు వెళ్లిపోయిన తర్వాత తారా సితారా అక్కడికి వెళ్తారు. తారా చేతుల్లో మిరపకాయలు ఉంటాయి. ఆవిడ తన చేతిని వెనక దాచిపెట్టుకుని కాంతారా ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. ఎలా ఉన్నావు కాంతారా? ఆ రోజు పోటీలో మమ్మల్ని ఓడించి నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకున్నావు. అలాగా? అయితే ఆ ఇద్దరు ముసలివాళ్లు మీరేనా? ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామస్తుల్ని ప్రశాంతంగా బతకనివ్వనిది మీరేనా? అవునవును మేమే. కాని నువ్వొచ్చినప్పట్నుంచి మా మీద ఎవరికీ భయం లేకుండా పోయింది. అంతలో అక్కడికి లఖన్ వస్తాడు. అతను కాంతారాకి తన చేతులతో తయారు చేసిన చికెన్ ఇస్తాడు. అది చూడగానే తారా ఇంకా సితారా ఆశ్చర్యపోతారు. ఇదిగోండి బామ్మగారు, మీకోసం నేను తయారు చేసిన చికెన్. ఇవి సంగ్రాంపూర్లో ఎంతో ప్రసిద్ధి. చాలా బావుంది. మా కోసం నువ్వు ఎప్పుడూ ఇలాంటివేమీ తీసుకొచ్చివ్వలేదే. అవును, ఎప్పుడు ఏది ఉచితంగా ఇవ్వలేదు. కాని ఇక్కడ ఇన్ని సేవలు చేస్తున్నావు. నాతో మీరిద్దరూ చాలా పనులు చేయించుకున్నారు. బహుశా చికెన్లో కారం తక్కువ ఉందేమో. ఏదిగో అంటూ వెంటనే తారా తన చేతిని ఫ్యాన్ వైపుకి విసురుతుంది. ఫ్యాన్ నుంచి వచ్చే గాలి వల్ల కారప్పొడి కాంతారా మీద పడుతుందని. కాని కాంతారా ఎంత తెలివైనదంటే ఆవిడ ఎంతో వేగంగా అక్కడ్నుంచి తప్పుకుంటుంది. తారా సితారాకి కూడా ఆ విషయం తెలీదు. ఇక కాంతారా వెళ్లి వాళ్ల వెనక నిలబడుతుంది. ఈ ముసలావిడ ఎక్కడికి వెళ్ళింది? నువ్వొక్క పని కూడా సరిగ్గా చెయ్యలేవా? అరే, నేనేం చేశాను? నేనైతే మన ప్లాన్ ప్రకారమే అంతా చేశాను. అది సక్సెస్ కాకపోతే నేనేం చెయ్యాలి? మీరిద్దరూ నా కోసం వెతుకుతున్నారా? నేనిక్కడున్నాను. సితారా ఇంకా తారా ఇద్దరూ కాంతారా మీద చాలా కోపంగా ఉంటారు. అంతలో అక్కడికి రాజుగారి సైనికులు ఇంకా మంత్రి వచ్చి ఇలా అంటారు. ఇక మీరు చాలు, ఆపండి. మహారాజు కనిపించడం లేదు. వారిని వెతకడానికి సహాయం చేయండి. ఏవన్నావు నువ్వు? సంగ్రాంపూర్ రాజు కనిపించడం లేదా? ఖచ్చితంగా ఈ దెయ్యమే ఏదో ఒకటి చేసుంటుంది. ఆయన ఎప్పుడు చూసినా ఇక్కడికే కదా వచ్చి వెళ్తారు కథలు వినడానికి. అవును, ఈ ముసలావిడి చెప్పింది నిజమే. మీ అందరికీ పిచ్చి పట్టిందా? దీనికి నాకు ఏ సంబంధమూ లేదు. కాని రాజుగారెక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. ఆ మాట చెప్పి కాంతారా అక్కడ్నుంచి ఒంటరిగా అడవివైపు రాజుని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తుంది. అడవిలో క్రూర జంతువులు, దొంగలు ఎక్కువగానే తిరుగుతూ ఉంటారు. అందుకని అందరూ అడవిలోకి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. తారా సితారా కాంతారా అడవిలోకి వెళ్లడం చూస్తారు. చూసావా, అంతా మన మంచికే. కాంతారా ఇక అడవిలో నుంచి బయటికెప్పటికీ రాదు. అక్కడ దొంగలు ఇంకా బోలెడన్ని అడవి మృగాలుంటాయి. చూసావా, నేను చెప్పాను కదా, మనం రాజుని ఎత్తుకెళ్లి దాచిపెడితే కాంతారా మీదే నింద పడుతుంది అని. ఇప్పుడు చూసావా, అదే జరిగింది. ఒప్పుకోవాల్సిందే, ముసలిదానివయ్యావు. అయినా సరే నీ బుర్ర చాలా బాగా పనిచేస్తోంది. కాంతారా అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కాంతారా దట్టమైన అడవిలోకి వెళ్తుందో అప్పుడొకచోట తన కాలు ఇరుక్కుంటుంది. ఆవిడ కాలు తాడుకి ఇరుక్కొని తలకిందులుగా వెళ్లాడుతుంది. చూసావా సర్దార్, నేను చెప్పాను కదా, ఈ టెక్నిక్ నేను సినిమాలో నేర్చుకున్నాను. సరే సరే, నేను ఒప్పుకుంటానులే. చాలా బావుంది తమాషా. కాంతారా ఆ తాడు నుండి తన కాలిని ఎలా విడిపించుకుంటుందంటే ఆ తాడు తెగిపోతుంది. కాంతారా ఆ ఢాకూలకు ఎదురుగా నిలబడుతుంది. అది చూసి ఢాకూలందరూ భయపడిపోతారు. దయ్యం దయ్యం దయ్యం. దొంగలందరూ కూడా వాళ్ల గుర్రాల మీదకెక్కి కాంతారాకి భయపడి పారిపోవడం మొదలుపెడతారు. కాంతారా కూడా వాళ్లవైపు ఎంత వేగంగా పరిగెడుతుందంటే వాళ్లకంటే ముందు వాళ్ల చోటు అంటే ఆ దొంగల అడ్డాకి చేరుకుంటుంది. అక్కడ వాళ్లు కాంతారాన్ని చూసి ఆశ్చర్యపోతారు. సర్దార్, మీరు చెప్పింది నిజమే. ఈవిడ మామూలు ముసలావిడ కాదు. ఈవిడ మన ప్రాణాలు తీయకముందే మనం ఏం చెయ్యాలనేది ఆలోచించాలి. నువ్వు సరిగ్గా చెప్పావు. నీకు మా నుండి ఏం కావాలి? మేము నీకు ఏం అన్యాయం చేశాము? అప్పుడు కాంతారా ఆ దొంగలతో ఇలా అంటుంది. మీరు
నిజం చెప్పండి, లేదంటే మిమ్మల్ని వదిలిపెట్టను. చెప్పండి, సంగ్రాంపూర్ రాజు ఎక్కడా? మీరు ఆయన్ని ఎక్కడ దాచిపెట్టారు? చెప్పండి, చెప్తారా లేదా? హా? ఏ రాజు, ఏం సంగ్రాపూర్? మేము ఎవరిని ఎత్తుకురాలేదు. మేము మా జీవితాన్ని ఈ అడవిలోనే సురక్షితంగా గడుపుతున్నాము. మేము దొంగలం కంటే కట్టెలు కొట్టేవాళ్లలాగానే బతుకుతున్నాం. కట్టెలు కొట్టుకుని మా జీవితాన్ని గడుపుతున్నాం. కాంతారాకి అర్థమవుతుంది వాళ్లకి రాజు గురించి అసలు ఏమీ తెలీదు అని. తను తన ఊరు సంగ్రాంపూర్ వైపు బయలుదేరుతుంది. అక్కడ తారా ఇంకా సితారా ఇద్దరూ కాంతారా కోసం అడవి బయట ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ ఒకవేళ అడవిలో నుంచి బయటికి వస్తే అప్పుడు నేనా ముసల్దాన్ని వదిలిపెట్టను. నువ్వు మర్చిపోతున్నావు. ఆవిడ మనకంటే ఎక్కువ తెలివైనది, బలవంతురాలు కూడా. తన వద్ద కూడా మనలాగే శక్తులున్నాయి. వాటితో మనల్ని గాయపరచొచ్చు కూడా. కాంతారా వాళ్లని అడవి బయట చూసి అర్థం చేసుకుంటుంది. తారా ఇంకా సితారాని రాజుని ఎత్తుకెళ్లి దాచిపెట్టుంటారు అని. నాకు మీ ఇద్దరి ఎత్తులు అర్థమయ్యాయి. మీరిద్దరే రాజుని ఎత్తుకెళ్లారు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని. కాని అలా ఎప్పటికీ జరగదు. ఇక మీ ఇద్దర్ని ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు మర్చిపోతున్నావ్, నాకు తోడుగా సితారా ఉంది. ఇక మేమిద్దరం కలిసి సంగ్రాంపూర్లో నిన్ను ఏమాత్రం బతకనివ్వము. తారా సితారా ఇద్దరూ కూడా ఒకటైపోతారు. తారా భూమిలో నుంచి ఒక చెట్టుని పీకి కాంతారా మీదకు విసిరేస్తుంది. కాంతారా తనకున్న వేగంతో అక్కడ్నుంచి తప్పుకుంటుంది. మరొక వైపు సితారా తన ఆకారాన్ని చాలా పెద్దది చేస్తుంది. కాంతారాని తన పెద్ద పెద్ద చేతులతో పట్టుకోబోతుంది. నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడు నీకర్థమవుతుంది నేనంటే ఏంటో. కాంతారా సితారాని తారాని చూసి అస్సలు ఆశ్చర్యపోదు. వాళ్ల నుండి తప్పించుకొని ఊరి మధ్యలోకి చేరుకుంటుంది. కాంతారా ఊరి మధ్యలోకి వేగంగా వెళ్తుంది. తారా ఇంకా సితారా కూడా ఆవిడని వెంబడిస్తారు. అక్కడ సితారా తన రూపాన్ని మామూలుగా మార్చుకుంటుంది. రండి 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 నా దగ్గరికి, ఇప్పుడు నా అద్భుతాన్ని చూడండి. ఏమైందమ్మా? ఏం జరిగింది? అక్కడ రాజుగారి మంత్రితో సహా ఊరి వాళ్లందరూ చేరతారు. వాళ్ళని చూసి తారా ఇంకా సితారా ఇలా అంటారు. ఈ ముసల్దే మహారాజుని ఎత్తుకెళ్ళింది. మేము ఈవిడని వెంబడిస్తూ వచ్చాము. అంతలో పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చేసింది. ఇప్పుడే పాలకి పాలు, నీళ్లకి నీళ్లు తేల్చేస్తాను. కాంతారా తారా ఇంకా సితారాని మధ్యలో నిలబెట్టి వాళ్ల చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. దాంతో తారా ఇంకా సితారా కళ్ళు తిరిగి కింద నేల మీద కూర్చుండిపోతారు. ఓరి భగవంతుడా, భగవంతుడా, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఇక్కడేం జరుగుతుంది? ఎవరైనా అర్థమయ్యేలా చెప్తారా? తమ తప్పుని ఒప్పుకుంటూ తారా సితారా ఇలా అంటారు. రాజుని మేమే ఎత్తుకెళ్లాము. కాని ఎందుకలా చేశారు? మీరందరూ ఈ కాంతారాన్ని మెచ్చుకోవడం మేము ఓర్వలేకపోయాము, అందుకనే మేమలా చేశాము. మంత్రిగారు తారాని సితారాని బందీలను చేసి కారాగారంలో పడేస్తారు. వెళ్తూ వెళ్తూ తారా కాంతారాతో ఇలా అంటుంది. ఇవాళ నువ్వు తప్పించుకున్నావు, కాని మర్చిపోకు, మేము మళ్ళీ వస్తాము, నీ అంతు తేలుస్తాము. అవును, గుర్తుపెట్టుకో, నేను పాతాళలోకంలో ఉన్నా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను. మంత్రి ఇంకా కాంతారా కలిసి రాజుని విడిపించి తీసుకొస్తారు. ఆయనని తన రాజ్యానికి చేరుస్తారు. దాంతో రాజు కాంతారాని ఎంతో మెచ్చుకుంటారు. తారా ఇంకా సితారా కారాగారంలో కొన్ని రోజులు గడుపుతారు. ఒకరోజు రాజుసభలో మంత్రి గట్టిగా అరుస్తూ ఇలా అంటారు. మహారాజా, మహారాజా, తారా సితారా జైలు నుంచి తప్పించుకున్నారు. కాంతారా బామ్మ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏ సమస్య వస్తుందో ఏంటో, నాకు చాలా కంగారుగా ఉంది. కొన్ని రోజులు గడిచిపోతాయి. సితారా ఇంకా తారా జైలు నుంచి తప్పించుకుంటారు. సంగ్రాంపూర్ అంతా కూడా రాజు దర్బార్కి చేరుకుంటుంది. మహారాజా, సంగ్రాంపూర్ మొత్తం తారా సితారా ఇంకా కాంతారా కోసం వెతుకుతూ ఉంది. సంగ్రాంపూర్ వాసుల గురించి నేను విన్నాను. వాళ్ళు తిరిగి వస్తే ఏమవుతుందో ఏమో. అందుకనే మహారాజా, నా సలహా ఏంటంటే వాళ్ళ ముగ్గురిని ఈ ఊరు నుంచి తరిమేయాలి. మంత్రి, నువ్వు స్పృహలోనే ఉన్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ముగ్గురు మన ఊరికి ఎంతో గర్వకారణం.
వాళ్ళు ఇక్కడ ఉండడం వల్లనే మిగతా రాజ్యాలతో మనకి యుద్ధం జరగటం లేదు. రాజు ఇంకా ప్రజల మధ్య ఎన్నో మంతనాలు జరుగుతూ ఉంటాయి. అంతలో రాజు సేనాపతి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటాడు. మహారాజా, మన ఊరి మీద ధూల్పూర్ రాజు అతని సైన్యంతో దాడి చేశారు. నేను దేని గురించైతే భయపడ్డానో అదే జరిగింది. రాజ్యంలో అందర్నీ అప్రమత్తంగా ఉండమని చెప్పండి. మీరందరూ వినండి. సంగ్రాంపూర్లో ఎంతమంది అయితే యువకులు ఉన్నారో వాళ్ళందరూ యుద్ధంలో పాల్గొని తీరాలి. తమరి ఆజ్ఞ మహారాజా. మేం వాళ్లతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సంగ్రాంపూర్కి వేరే రాజ్యపు మహారాజుని రానివ్వను. అందరినీ మట్టిలో కలిపేస్తాను. అవును, సరిగ్గా చెప్పావు. ఇక సంగ్రాంపూర్ని కాపాడుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ధూల్పూర్ రాజు యుద్ధభూమికి చేరుకుంటాడు. ఇక అక్కడ్నుంచి ప్రకటననిస్తాడు. బహుశా సంగ్రాంపూర్లో వీరుడు సూర్యుడు ఎవరూ లేరనుకుంటా. ఎలా ఉంటారు? ఆ ఇద్దరు ముసలివారు లేరు కదా. ప్రతిసారి వాళ్ళు ఉన్నారన్న భయంతోనే పోరాడడం లేదు. కానీ ఇప్పుడు సంగ్రాంపూర్ నా సొంతం. ధూల్పూర్ రాజు సంగ్రాంపూర్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాని అంతలో యుద్ధభూమికి కాంతారా వస్తుంది. అది చూసి ధూల్పూర్ రాజు, ఇప్పుడు ఈవిడెవరు? ఆ ముసలావణ్ణి మన రథంతో గుద్దేయి. ధూల్పూర్ రాజు కాంతారాని రథంతో గుద్దెయ్యమని ఆదేశాన్నిస్తాడు. ఎప్పుడైతే రథం కాంతారా దగ్గరికి చేరుకుంటుందో అప్పుడు కాంతారా ఒక్క దూకు దూకుతుంది. దాంతో రథం రాయికి గుద్దుకుంటుంది. చూడు నాన్నా, నువ్వింకా చిన్న పిల్లాడివి. పెద్దవాడివైన తర్వాత అప్పుడు నాతో పోరాటానికి రా. కాంతారా ఎంత వేగంగా వెళ్తుందంటే ధూల్పూర్ రాజు రెప్పవేసేలోపే అతని దగ్గరికి చేరుకుంటుంది. వాళ్ల సైన్యం మొత్తం కాంతారాని ఆపలేకపోతారు. పారిపోండి, ఈవిడేదో దెయ్యంలా ఉంది. ఈవిడే మామూలు మనిషి అయితే కాదు. ఈ ముసలావిడ నా ప్రాణాల్ని తీసేస్తుంది. ధూల్పూర్ మహారాజు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు సైన్యం మొత్తం అక్కడ్నుంచి పారిపోయుంటుంది. అప్పుడు కాంతారా ధూల్పూర్ రాజుతో ఇలా అంటుంది. నీకు తారా సితార గురించి ఎవరు కబురందించారు చెప్పు. అసలు ఈ విషయం ధూల్పూర్ వరకు ఎలా చేరుకుంది? ధూల్పూర్ రాజు కాంతారాకి భయపడి మొత్తం నిజం చెప్పేస్తాడు. కొన్ని రోజుల క్రితం నా దగ్గరికి తారా సితారా వచ్చారు. వాళ్ళిప్పుడు ధూల్పూర్లోనే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ధూల్పూర్ మొత్తం గందరగోళం చేసేశారు. ఇక నువ్వు వాళ్లకి ఈ విషయం చెప్పొద్దు. నువ్వు ఇదంతా కూడా నాకు చెప్పావు అని. నేను చెప్పను. కానీ బామ్మగారు, మీరు ఏం చేయాలన్నా త్వరగా చేయండి. ఎందుకంటే ధూల్పూర్లో వాళ్ళ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. వాళ్లకు భయపడే నేను సంగ్రాంపూర్ మీద దాడి చేశాను. లేకపోతే మా జీవితం ఎంతో సుఖంగా సంతోషంగా సాగిపోతుంది. కాంతారాకి తారా సితారాల గురించి తెలిసిపోతుంది. తారా సితారా జైలు నుంచి తప్పించుకుని ధూల్పూర్కి చేరుకుంటారు. అక్కడ వాళ్ల జీవితాన్ని సంతోషంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అరే వంటవాడా, ఇవాళ్ల వంటకి ఏం చేస్తున్నావు? చాలా రోజులుగా మేము రుచికరమైన భోజనం ఏమీ తినలేదు. నీకు మా గురించి తెలీదు. మా వయసుని చూసి మోసపోకు. మేం ధూల్పూర్ మొత్తానికి బ్యాండ్ వాయించేస్తాము. నేను మీ ఇద్దరి కోసం బిర్యానీ చేశాను. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వంటవాడు వాళ్లకి భోజనం వడ్డిస్తాడు. కాని ఒక్క ముద్ద బిర్యానీ తినగానే సితారా అతని పీక పట్టుకుని గాలిలోకి లేపుతుంది. అరే, నన్నేం చేస్తున్నారు మీరు? నన్ను వదలండి. ఇలా ఎవరైనా చేస్తారా? ఆడవాళ్ళయుండి మీరు నా పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? నువ్వు నా గురించి ఏమనుకున్నావు? ఇవాళ నేను నిన్ను వదిలిపెట్టను. ఇదే బిర్యానీ నువ్వు 2 రోజుల క్రితం మాకు పెట్టావు. మళ్ళీ దాన్నే తీసుకొచ్చావా నా దగ్గరికి? నువ్వు దాన్ని వేడి చేశావు అంతే. ఇతన్ని వదిలే. ఇతనికి మిఠాయి దుకాణముంది, అక్కడికి వెళ్దాం పదా. శిక్ష ఒకరికి పడుతుంది, కాని బుద్ధి మొత్తం ఊరంతటికీ వస్తుంది. తారా ఇంకా సితారా ఆ వంటవాడి మిఠాయి దుకాణానికి వెళ్తారు. అక్కడ కాంతారా అదే దుకాణానికి చేరుకుంటుంది. ఇక తారా సితారాతో ఇలా అంటుంది. ఏంటి, మీరిద్దరూ నాకు మిఠాయిలు తినిపించురా? తారా ఇంకా సితారా ఇద్దరూ కాంతారాని చూసి కంగారు పడతారు. మాకు తెలుసు నువ్వు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చేస్తావు అని. అందుకనే మేము నీకోసం అడవిలో బహుమానాన్ని సిద్ధంగా ఉంచాము. పద మాతో పాటు. నేను మీ ఇద్దరి మాయలో ఎప్పటికీ పడిపోను. కాని నేను మీకు భయపడ్డం లేదు.
పదండి, అదేంటో నేను కూడా చూస్తాను. తారా ఇంకా సితారా కాంతారాని తీసుకుని ధూల్పూర్ అడవిలోకి వెళ్తారు. అక్కడ చెట్టుకి 5 కుండలు వేలాడుతూ ఉంటాయి. వాటిని చూసి కాంతారా చాలా ఆశ్చర్యపోయి ఇలా అంటుంది, ఈ కుండలు, అరే ఈ కుండలు ఇక్కడికెలా వచ్చాయి? అసలు మీ ఇద్దరికీ నా గురించి నిజం ఎవరు చెప్పారు? ఏ గురుకులంలో అయితే నువ్వు శిక్షణ పొందావో మేము కూడా అదే గురుకులంలో చదువుకున్నాం. కాకపోతే తేడా ఏంటంటే మా శక్తులు మాతో పాటు ఎప్పటికీ ఉంటాయి. మేము ఈ కుండల్లో ఒక్క కుండను పగలగొట్టినా కూడా నీ శక్తులన్నీ అంతమైపోతాయి. లేదు, మీరలా చెయ్యడానికి వీల్లేదు. మీరు కావాలంటే ఏవైనా చేసుకోండి, కానీ ఈ కుండల్ని పగలగొట్టకండి. ఆ కుండల్ని పగలగొడితే కాంతారా శక్తులన్నీ కూడా పోతాయి. అందుకని తను తారా సితారాలను వేడుకుంటుంది. దాన్ని తారా సితారా అవకాశంగా తీసుకుంటారు. ఇప్పుడొచ్చావా నువ్వు సరైన దారిలోకి? అందుకే నేను చెప్తున్నాను, నువ్వు నీ పెట్టే బేడా సర్దుకుని సంగ్రాంపూర్ని వదిలి వెళ్ళిపో. ఎక్కడ్నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. తారా సితారా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సంగ్రాంపూర్ రాజు తన సైన్యం ఇంకా మంత్రితో సహా వస్తారు. ఆయన ఇలా అంటారు, ఓహో, తారా సితారాలు శక్తివంతులుగా మారడానికి ఈ కుండలా కారణం. మంత్రి, లఖన్తో కలిసి నువ్వు ఈ కుండల్ని పగలగొట్టు. ఈ కుండల్ని నేను పగలగొడతాను. లఖన్ ఇంకా సేనాపతి చెట్టుకి వేళ్లాడుతూ ఉన్న కుండల్ని పగలగొట్టడానికి వెళ్తారు. అంతలో కాంతారా గట్టిగా అరిచి వాళ్ళని ఆపబోతుంది. వద్దు మహారాజా, వద్దు, ఆ కుండల్ని పగలగొట్టకండి, నా శక్తులంతమవుతాయి. కాంతారా ఒక్క దెబ్బతో ఆ కుండల దగ్గరికి చేరుకుంటుంది. ఆగండి, ఆగండి, నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. ఈ కుండల్ని పగలగొట్టకండి. తారా సితారాతో పాటు అందరూ కలిసి కాంతారా చెప్పేది వింటారు. అప్పుడు కాంతారా, ఇది చాలా పురాతనమైన కాలానికి చెందిన విషయం. నేను యవ్వనంలో ఉన్నప్పుడు గురుకులంలో నా వల్ల ఒక తప్పు జరిగింది. దానివల్ల ఇలా చూడు కాంతారా, నువ్వు ఇవాళ ఏదైతే పాపం చేశావో దానికి శిక్ష తప్పకుండా పడుతుంది. తప్పక పడుతుంది. వెళ్ళు, నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఏ శక్తులనైతే పొందుతావో ఆ శక్తులు కేవలం ఈ కుండల ద్వారా మాత్రమే నీకు లభిస్తాయి. లేదు లేదు మహారాజా, దయచేసి అలా చెయ్యకండి. ఈ శాపం పోవాలి అంటే నువ్వు సమర్థురాలివి కావాలి. అసలు నువ్వు గురుకులంలో ఏం చేశావని నీకు ఈ శాపం తగిలింది? దాని గురించి మాక్కూడా చెప్పు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? అందరూ కాంతారా నుండి నిజం తెలుసుకోవడం కోసం ఎంతో మౌనంగా నిలబడి ఉంటారు. తారా ఇంకా సితారాతో పాటు సంగ్రాంపూర్ గ్రామం రాజు ఇంకా అతని మొత్తం సైన్యం ఒకటిగా కలిసి కాంతారా కథను వినడం మొదలు పెడతారు. నేను మీ అందరికీ మొత్తం కథంతా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాని దానికోసం మీరు నాతో పాటు ఆ గురుకులకి రావాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అన్ని విషయాల్ని అర్థం చేసుకోగలుగుతారు. రేపు ఉదయం 7 గంటలకి సంగ్రాంపూర్ గ్రామమంతా నన్ను కలవండి. మా దగ్గరిప్పుడు ఎక్కడికి వెళ్లడానికి సమయం లేదు. అయినా ఇప్పుడు మేము నీ మాటను ఎందుకు వినాలి? నువ్వు గురుకులం ధర్మపాలనను చెయ్యలేదు. నీ మాటను ఎవ్వరూ వినక్కర్లేదు. ఆ మాట చెప్పగానే సితారా తన ఆకారాన్ని పెద్దది చేసుకుంటుంది. కాంతారా భయపడుతుంది. ఇక సితారా ముందు వెనక ఆలోచించకుండా అన్ని కుండలను ఒక కర్రతో పగలగొట్టేస్తుంది. వద్దు, నువ్వు ఎందుకిలా చేశావు? కాంతారా కళ్లల్లో నిస్సహాయతతో కన్నీళ్లు వస్తాయి. ఇక కాంతారా అక్కడ్నుంచి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతుంది. వచ్చింది పెద్ద మాతో పెట్టుకోవడానికి. ఇప్పుడొచ్చింది కదా మజా. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. ఎప్పుడైతే కాంతారాకి సంగ్రాంపూర్ పేరు వినిపిస్తుందో అప్పుడు తను భయంతో వణికిపోతుంది. ఇక మనం సంగ్రాంపూర్లో రాజ్యమేలొచ్చు. గందరగోళం సృష్టిస్తాము, అందరికీ బుద్ధి చెప్తాము. ఊరి వాళ్లందరూ కూడా తారా సితారాలను చూసి భయభ్రాంతులకు గురవుతారు. శక్తివంతమైన కుండలన్నీ పగిలిపోతాయి. సంగ్రాంపూర్ రాజు కూడా ఆ సమయంలో ఏమీ చెయ్యలేకపోతాడు. లఖన్ ఇంకా గ్రామస్తులు కొంతమంది దట్టమైన అడవిలో కాంతారాని వెతకడానికి వెళ్తారు.
కాంతారా బామ్మగారు, బామ్మగారు ఎక్కడున్నారు? బామ్మగారు, మా ఊరి వాళ్ళని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? మీరెక్కడున్నారు? అలాగే లఖన్ ఇంకా కొంతమంది గ్రామస్తులు దట్టమైన అడవిలో ఆవిడ కోసం వెతికే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని కాంతారా గురించి ఎక్కడా ఎవ్వరికీ ఏమీ తెలీదు. మరొక వైపు తారా ఇంకా సితారా సంగ్రాంపూర్లో గందరగోళాన్ని సృష్టిస్తారు. ఏంటి సితారా, ఏం చేద్దాం ఈ చేపలతన్ని? చేసేదేముంది, నువ్వా చేపలు తల్లడిల్లడం చూసుంటావు కదా. వాటిని నీళ్లల్లో నుంచి బయటికి తీసినప్పుడు అవి బాధతో తల్లడిల్లిపోతూ ఉంటాయి. మేము నిన్ను అంతకంటే ఎక్కువ బాధపెడతాము. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా దగ్గర ఇవాళ కొన్ని చేపలు మాత్రమే ఉన్నాయి. నన్ను క్షమించండి. ఇక మీదట ఇటువంటి తప్పును ఎప్పుడూ చేయను. నేను మీకు ఇష్టమైన చేపల్ని తీసుకొచ్చేస్తాను. ఆ దుకాణం అతని మాటలు వినిపించుకోకుండా తారా నేలమీద గట్టిగా కాలితో నొక్కుతుంది. బజారులో ఉన్న దుకాణం వాళ్లందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతారు. ముసల్ది పిచ్చిదైపోయింది, పరిగెత్తండి. అందరూ బజార్ను వదిలేసి పరిగెత్తండి. ముసల్ది పిచ్చిదైపోయింది. చూశావుగా నా అద్భుతం? లేక ఇంకా చూపించాలా? వద్దొద్దు, మీకు ఎన్ని చేపలు కావాలంటే అన్ని నేను వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి చేపలు తీసుకొస్తాను. మీరు రెప్ప వేసేలోగా నేను వెళ్ళి తీసుకుని వస్తాను. సరే పద, ఇక ఇతని పని అయిపోయింది. అలాగే సంగ్రాంపూర్లో తారా సితారా కలిసి గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటారు. సంగ్రాంపూర్లోని గ్రామస్తులందరూ భయంతో రాజదర్బార్కి వెళ్తారు. తమ సమస్య గురించి రాజదర్బార్లో చెప్పుకుంటారు. మహారాజా, ఈ గ్రామాన్ని కాపాడండి, సంగ్రాంపూర్ని కాపాడండి. ఆ ముసలి వాళ్ళిద్దరూ సంగ్రాంపూర్ని గందరగోళం చేస్తున్నారు. ఏంటి లఖన్, ఇప్పుడు నీకేమైంది? అంతా బాగానే ఉంది కదా? నీ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది కదా? నువ్వెందుకు భయపడుతున్నావు? తారా సితారాలు ఊరిని గందరగోళం చేస్తున్నారు. ఎవరూ వాళ్ళని ఆపలేకపోతున్నారు. వాళ్ళిద్దరూ అన్ని చోట్ల అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. రాజు అందరి మాటలు విని నిస్సహాయులయ్యి వాళ్లకి ఈ విధంగా చెప్తారు. నేను మీ అందరి సమస్యలను అర్థం చేసుకోగలను. కానీ మన సంగ్రాంపూర్ వాసులందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఊర్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే తారా సితారాలు మనల్ని ఆ సమస్య నుండి బయటపడేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనమేం చేయగలం? వాళ్ళ గందరగోళాన్ని మనం భరించి తీరాల్సిందే. రాజు తన మాటలను ప్రజలకు చెప్తూ ఉంటారు. అంతలో అక్కడికి సేనాపతి వచ్చి ఇలా అంటారు. మహారాజా, మహారాజా, మన రాజ్యం పైన మళ్ళీ ధూల్పూర్ మహారాజు మళ్ళీ దాడి చేశారు. ఆయన ఒక భయంకరమైన వస్తువుతో మన రాజ్యంలోకి ప్రవేశించాడు. దానికసలు పరిష్కారమే లేదు. సైనికులారా, అప్రమత్తం కాండి. మనం వాళ్ళ ముందు ఓడిపోకూడదు. ఇవాళ ధూల్పూర్ దుమ్ము దులిపేయాల్సిందే. మహారాజు తన మొత్తం సైన్యంతో పాటు యుద్ధభూమికి వెళ్తాడు. యుద్ధభూమికి అందరూ చేరుకునేసరికి అక్కడి దృశ్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. సింహం ఓడిపోతుందని ఎవరంటారు? సింహం ఒక్కడుగు వెనక్కేసిందంటే అది తన వేట కోసమేననే అర్థం. అది తన వేటను చక్కగా పూర్తి చేయడానికే. కానీ నువ్వు నక్కవి. ఇటువంటి మాటలు నీకు సరిపడవు. ఆ మాట చెప్పగానే అక్కడికి ఒక భయంకరమైన స్త్రీ ఒక దెయ్యం రూపంలో ఉండి అందరి ముందుకు వస్తుంది. ఆమెను చూసి సంగ్రాంపూర్ రాజు భయపడతాడు. ఆబ్రకదాబ్రా భగడ్ బోల్ స్వాహా. ఎప్పుడైతే సోమలత మంత్రాన్ని చదువుతుందో అప్పుడు సంగ్రాంపూర్ మొత్తం నిప్పంటుకుంటుంది. అందరూ భయభ్రాంతులకు గురవుతారు. అప్పుడు సంగ్రాంపూర్ రాజు, ఏంటిదంతా అసలు? నాకేమీ అర్థం కావడం లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తారా సితారాలు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు ఇక్కడ ఉండడం చాలా అవసరం. వాళ్ళని పిలవండి. నువ్వు ఆ ఇద్దరు ముసలివాళ్ల గురించి మాట్లాడుతున్నావు కదా? నేను వాళ్లని ముందుగానే బందీలను చేశాను. అలా చూడు. సంగ్రాంపూర్ రాజు ఆశ్చర్యపోతాడు. అతను చూసేసరికి సోమ్లత తారాని సితారాని మాయా తాడుతో చెట్టుకి కట్టేస్తుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? నువ్వు తారా సితారాల్ని ఎలా బంధించావు? ఎవరు నువ్వు? అసలు నీ రహస్యమేంటి? నువ్వు మా నుంచి ఏం కోరుకుంటున్నావు? నువ్వు సంగ్రాంపూర్ మంచి కోరుకున్నావు అంటే నీకు 10 రోజుల గడువుంది. నువ్వు నీ ప్రజలతో పాటు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళకపోతే నీకు మీ తాత ముత్తాతలు గుర్తొచ్చేలా చేస్తాను. అసలు ఎవరు నువ్వు? నువ్వు మా విషయంలో ఎందుకు కల్పించుకుంటున్నావు? నేను నిన్ను మట్టిలో కలిపేస్తాను.
లఖన్ ఆ మాట అనగానే సోమలత తన శక్తులతో లఖన్ని గాల్లోకి ఎగరేస్తుంది. లఖన్ శరీరం మొత్తం గాల్లో తేలుతూ ఉంటుంది. వదులు, నన్ను వెళ్ళనివ్వు, నన్ను వెళ్ళనివ్వు, వదులు, నన్ను క్షమించు. సోమలతను ఓడించేవాళ్లసలు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు. చూశారా సంగ్రాంపూర్ వాసులారా, ఇదే మీ నిజస్వరూపం, ఇదే మీ గుర్తింపు. ప్రస్తుతానికి నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను, కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తప్పకుండా వస్తాను. ఈసారి వచ్చినప్పుడు మొత్తం సంగ్రాంపూర్ని దోచుకుని వెళ్తాను. తారా సితారని అదే పరిస్థితుల్లో వదిలేసి ఆఖరిసారి హెచ్చరించి ధూల్పూర్ రాజా ఇంకా సోమలత అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మన రాజ్యానికి ఎందుకు ఈ గతి పట్టింది? నేను ఏమీ చేయలేకపోయాను. ఇదైతే మనం చింతించాల్సిన విషయమే మహారాజా. తారా సితారాలను మనం మొదటిసారి నిస్సహాయ స్థితిలో చూశాం. మనం వెళ్ళి వాళ్ళను కలవాలి. మనం తారా సితారాలతో మాట్లాడాలి. రాజు తారా వాళ్ల ఇంటికి వెళ్తాడు. రాజు వాళ్లని అంత భయపడుతూ నిస్సహాయ పరిస్థితుల్లో ఎప్పుడూ చూడలేదు. అసలు మీ ఇద్దరికీ ఇటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? మీ శక్తులన్నీ ఏమయ్యాయి? సోమలత మిమ్మల్ని ఎలా బంధించింది? మీరు ఇంత నిస్సహాయులుగా ఎందుకు మారారు? ఆ సోమలత దగ్గర మాకంటే చాలా రెట్లు ఎక్కువ శక్తులున్నాయి. ఆమె ఒక మామూలు మనిషి కాదు, ఒక భయంకరమైన తాంత్రికురాలు. సోమలత ముందు ఎంత శక్తివంతులు నిలబడినా సరే వాళ్ల శక్తులన్నీ కూడా సోమలతకు వెళ్ళిపోతాయి. నాకేమీ అర్థం కాలేదు. అసలు మీరు ఏం చెప్తున్నారు? అంటే తను శత్రువులకున్న సగం శక్తులను తన వైపుకి లాగేసుకుంటుంది. అప్పుడు తను రెండింతలు రెట్టింపు శక్తివంతురాలవుతుంది. మీ ఇద్దరి పరిస్థితిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, నాకు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లడం తప్ప వేరే గత్యంతరం లేదనిపిస్తుంది. మహారాజు తారా సితారాలు భయపడిపోయి ఉండటం చూసి తన మంత్రితో ఇలా అంటాడు. మనం కాంతారా కోసం వెతకాలి. ధూల్పూర్ నుండి మనల్ని కాంతారా మాత్రమే కాపాడగలదు. కానీ మహారాజా, కాంతారా శక్తులన్నీ అంతమైపోయాయట. ఇక మనం ఆమె శక్తుల్ని ఎలా తీసుకొస్తాం? దానికి పరిష్కారం మనం అడవికి వెళ్లి తెలుసుకోవాలి. కాంతారా అదృశ్యమైన చోటుకి వెళ్ళాలి. రాజు మంత్రి కొంతమంది సైనికులను వెంట పెట్టుకుని దట్టమైన అడవిలో కాంతారా కోసం వెతకడానికి వెళ్తారు. కాంతారా, నువ్వు ఎక్కడున్నావు? మేం చాలా పెద్ద సమస్యల్లో ఉన్నాం. దయచేసి తిరిగిరా. వాళ్లని వెంబడిస్తూ అక్కడికి తారా సితారా కూడా చేరుకుంటారు. వాళ్ళు రాజుతో ఇలా అంటారు. కాంతారా ఈ అడవిలో లేదు, అది నాకు తెలుసు. మేమిద్దరం ఆ సోమలతాన్ని ఎదుర్కోలేము. మనకి కాంతారా అవసరం ఉంది. కానీ మన దగ్గర ఎక్కువ రోజుల సమయం లేదు. మనం కేవలం 8 రోజుల్లోనే కాంతారాను వెతకాలి. లేదంటే ధూల్పూర్ రాజు మన రాజ్యం మీద దాడి చేస్తాడు. మీరు దాని గురించి ఆలోచించకండి. మేము రేపే గురుకులానికి వెళ్తాము. తారా సితారా రాజు ముగ్గురు మరుసటి రోజు గురుకులానికి చేరుకుంటారు. మీరందరూ ఇక్కడ ఈ గురుకులంలో ఏం చేస్తున్నారు? అసలు మీరందరూ నా నుండి ఏం కోరుకుంటున్నారు? మా రాజ్యం సంగ్రాంపూర్ ప్రమాదంలో ఉంది. నేనొక నిస్సహాయమైన రాజుగా నిన్ను సాయాన్ని అర్థిస్తున్నాను. నా శక్తులు నా దగ్గర ఉంటే బావుండేది. గురువు గారు మేము నీకు నీ శక్తులను తప్పకుండా తిరిగి తీసుకొచ్చడం చేస్తాము. నువ్వు మాకు చెప్పు మేము నీకు ఎలా సాయం చెయ్యాలి? ఇదంతా శపించిన కాంతారా కారణంగానే జరుగుతోంది. ఏది ఏవైనా సరే మనకి కాంతారా అవసరం ఉంది. మనం తన శక్తులను తిరిగి తీసుకొచ్చి సోమలతతో పోరాడాలి. కాంతారా వాళ్లని తీసుకుని గురుకులం దగ్గరికి వెళ్తుంది. రాజు అక్కడ్నుంచి సంగ్రాంపూర్కి వెళ్తాడు. కాంతారాని బయట వదిలేసి తారా సితారా గురుకులంలోకి వెళ్తారు. కిందటి ఎపిసోడ్లో మీరు చూసిన దాని ప్రకారం కాంతారా తన శక్తుల్ని తిరిగి పొందడానికి గురుకుల్కి వెళ్తుంది. కాంతారా ఆశ్రమం లోపలికి వెళ్ళలేకపోతుంది. తారా ఇంకా సితారా విశ్వగురు ఆశ్రమంలోకి వెళ్తారు. విశ్వగురు ఆ సమయంలో ధ్యానంలో ఉంటారు. తారా ఇంకా సితారా ఏమాత్రం ఆలోచించకుండా ఆయన్ని విసిగించడం మొదలుపెడతారు. ఇక చాలు లేవండి, చూడండి మేమిక్కడికి మిమ్మల్ని కలవడానికొచ్చాము. మీరు మాకు ఎంతగానో రుణపడి ఉన్నారు. దాన్ని ఇప్పుడు పూర్తి చేసుకునే సమయం వచ్చింది.
ఎప్పుడైతే విశ్వగురు తారా సితారా మాటల్ని వింటారో అప్పుడు ఆయన భయపడి లేచి నిలబడతారు. ఆ తర్వాత మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు? మీరిక్కడికి రావాలనుకోలేదు కదా, మీరిక్కడికి ఎలా వచ్చారు? హరే, మీకు మేము చాలా బాగా గుర్తున్నామే. ఇది చాలా మంచి విషయం. నా మీద దయ ఉంచి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు మేమిద్దరం ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటే మీరు కాంతారాన్ని శాపం నుంచి విముక్తురాల్ని చెయ్యాలి. అది మాత్రం సాధ్యం కాదు. ఇది మన గురుకులం నియమాలకు విరుద్ధం. బహుశా మీరు మర్చిపోతున్నట్టున్నారు. నేను మీకు ఒక ఉపకారం చేశాను. జలామృతం ఉపకారం. కాంతారా దగ్గర్నుంచి జలామృతాన్ని నేనే తిరిగి తీసుకొచ్చి మీకిచ్చాను. జల్ అమృతం పేరు వినగానే తార ఆశ్చర్యపోయి ఇలా అంటుంది, అంటే దీనర్థం గురుకులంలో నుంచి జలామృతాన్ని కాంతారా దొంగిలించలేదా? తారా సితారా కాంతారా సోమ్లత గురుకులంలో ఉన్నప్పుడు కాంతారా వయసులో పెద్దది, తెలివైనది. అప్పుడు విశ్వగురు, ఈ గురుకులాన్ని మొదలుపెట్టి పూర్తిగా 100 ఏళ్లు గడిచాయి. ఇక అందుకని ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను. అందుకే ఇవాల్టి ఈ శుభదినాన మీ అందర్నీ ఇక్కడికి పిలిపించాను. కానీ మీరు 100 ఏళ్ల మనిషిలా అనిపించడం లేదే. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? ఎవరైనా సరే గురుకులం గురించి, విశ్వగురు గురించి ఏమైనా మాట్లాడితే నేను స్వయంగా వాళ్లని దండిస్తాను. అప్పుడు విశ్వగురు జలామృతం గురించి చెప్తారు. ఈ గురుకులంలో ఏ విద్యార్థి అయితే సఫలీకృతంగా గుణవంతులుగా ఉంటారో వాళ్ళకి నేను ఈ జలామృతాన్ని ఇస్తాను. ఈ జలామృతం నాకే దక్కుతుంది. వచ్చింది పెద్ద జలామృతాన్ని దక్కించుకోవడానికి. నాకంటే తెలివైన వాళ్ళు, బలవంతులు ఎవరూ లేరు. ఈ జలామృతాన్ని నేనే దక్కించుకుంటాను. అందరూ నిద్రపోతున్నప్పుడు నేను దాన్ని తీసుకెళ్లిపోతాను. ఈ గురుకులంలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాను నేను. నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళు జలామృతాన్ని ఎలా తీసుకుంటారు? మోసం చేసైనా బలంతోనైనా నేనే సాధిస్తాను. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత సోమ్లత జలామృతాన్ని దొంగిలించడానికి విశ్వగురు గదిలోకి వెళ్తుంది. తనని వెంబడిస్తూ కాంతారా కూడా వెళ్తుంది. జలామృతం విశ్వగురు గదిలో శక్తులతో బంధించి ఉంటుంది. సోమ్లత తన శక్తులతో ఆ బంధాన్ని ఛేదించి జలామృతాన్ని తాగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే సోమ్లత జలామృతాన్ని తాగడం మొదలు పెడుతుందో గురుకులంలో భూకంపం వస్తుంది. అది చూసి సోమ్లత అక్కడ్నుంచి పారిపోతుంది. ఇక కాంతారా ఆ జలామృతాన్ని తీసుకుంటుంది. అప్పుడే విశ్వగురు చూస్తారు. పాపం, నువ్వు పాపం చేశావు, ఘోరమైన పాపం చేశావు. ఇప్పుడు నువ్వు ఈ గురుకులంలో శపించబడిన విద్యార్థిగా మారావు. ఇప్పటి నుంచే నీ శక్తులు ఈ కుండలో బందీలుగా ఉంటాయి. నువ్వు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అంతవరకు. లేదు లేదు, నేను తొందరపడి జలామృతాన్ని తాగాను. వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ పొరపాటును కూడా ఈ గురుకులంలో కాలు పెట్టకు. కాంతారా దగ్గర్నుంచి సితారా జలామృతాన్ని తీసుకుని విశ్వగురుకి ఇస్తుంది. విశ్వగురు నుండి శాపాన్ని పొంది కాంతారా గురుకులాన్ని త్యాగం చేస్తుంది. ఒక కొత్త చోటికి వెళ్లి నివసిస్తుంది. కానీ గురూజీ, దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా? కాంతారా శక్తులు తిరిగి తీసుకురావడానికి, లేకపోతే మా పరిస్థితి దారుణంగా మారుతుంది. తారా సితారాలకు అంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఏంటి విషయం? మీరిద్దరూ ఎందుకు చింతిస్తున్నారు? అప్పుడే తారా ఇంకా సితారా తమ విషయాలన్నీ విశ్వగురువుకి చెప్తారు. ఏమన్నారు మీరు? సోమలత? బహుశా మీకు తెలియదనుకుంటాను. సోమలత ఈ గురుకులంలో అందరికంటే తెలివైనది. కాని తన అహంకారం కారణంగా మేము తనని గురుకులం నుంచి గింటేయాల్సొచ్చింది. తనకు తన శక్తుల మీద చాలా అహంకారం ఉండేది. ఎదుటి వాళ్ల శక్తులను తను వశం చేసుకోగలిగేది. అందుకనే మేము కోరుకుంటున్నాము, ఈ విషయంలో మీరు మాకు సాయం చెయ్యాలని. కాంతారా శాపం నుండి విముక్తి పొందడానికి ఒకటే దారుంది. గురుకులం బయట ఒక శక్తివంతమైన ఖర్జూరం చెట్టు ఉన్నది. దాని ఎత్తు 200 అడుగులు. మీరు అక్కడికి వెళ్ళి ఒక కుండను తీయాల్సి ఉంటుంది. అది పూర్తిగా అసాధ్యం. ఆ కుండను పగలకొట్టి అందులో ఉన్న జలాన్ని కాంతారా తాగాలి. అప్పుడే కాంతారకు శక్తులు తిరిగి వస్తాయి. తారా ఇంకా సితారా అన్ని నిజాలు, రహస్యాలు తెలుసుకుంటారు. కాంతారా శక్తులు తిరిగి తీసుకురావడానికి వాళ్ళు ఆ ఖర్జూరం చెట్టు దగ్గరికి వెళ్తారు. ఓస్, అంతేనా?
సితారా తన ఆకారాన్ని చాలా పెద్దది చేసుకుంటుంది. ఇక ఆ ఖర్జూరం చెట్టు మీద నుంచి కుండను తీసి నేల మీద పెడుతుంది. కుండ పూర్తిగా వజ్రాలతో అలంకరించి ఉంటుంది. మనం ఈ మాయా కుండను పగలగొట్టాలి. దానిమీద ఉన్న వజ్రాలు అన్నీ స్వార్థానికి గురిచేస్తాయి. మనం దాన్ని పగలగొట్టాలి. ఇప్పుడు చూడు నా అద్భుతం. తారా తన బలంతో ఆ కుండను పగలగొడుతుంది. అక్కడ భూకంపం ఏర్పడుతుంది. ఆకాశంలో పక్షులు ఎగరటం మొదలు పెడతాయి. అప్పుడు సితారా మాయాకుండలో నుంచి లోటాలో ఉన్న నీటిని తీసుకుంటుంది. ఈ నీటిని మనం త్వరగా కాంతారా చేత తాగించాలి. త్వరగా పద. తారా ఇంకా సితారా వెళ్లి కాంతారాకి మాయాకుండలోని నీళ్లను తాగిస్తారు. దాంతో కాంతారా శాపం అంతమవుతుంది. అప్పుడు వాళ్లతో విశ్వగురు, మీరందరూ మీ లక్ష్యాలను సాధించండి, సుప్రసన్నులుగా ఉండండి. ఆ సోమ్లత మీద నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. ఇప్పుడు చూపిస్తాను ఈ గురుకులానికి అసలైన శిష్యురాలు ఎవరు అని. సరే చాలు చాలు, మనం ఆ సోమలత మీద మన పగ తీర్చుకోవాలి. త్వరగా పద. నువ్వు నీ వేగంతో మమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళు. కాంతారా తారా ఇంకా సితారాలతో సంగ్రాంపూర్ గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ రాజా ఇంకా ప్రజలందరూ ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లని చూసి రాజు వాళ్లతో, 10 రోజులు గడిచిపోయాయి. తెల్లవారడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. సగానికి పైగా గ్రామస్తులు మన సంగ్రాపురం గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. కాసేపట్లో ధూల్పూల్ రాజు సోమలతం తీసుకుని ఇక్కడికి వస్తాడు. మన రాజ్యాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటారు. తెల్లవారబోతుంది. ధూల్పూర్ రాజు సోమ్లత అక్కడికి తమ సైన్యంతో పాటు చేరుకుంటారు. కిందటిసారి తిన్న దెబ్బల్ని మీరు మర్చిపోయినట్టున్నారు. కాని ఈసారి నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఓ, భయపడిపోయాము. మాకు చాలా భయంగా ఉంది. చూడు, నేను వణికిపోతున్నాను. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ రోజు నువ్వు మమ్మల్ని మోసం చేసి బంధించావు. తారా సితారా ఎప్పుడైతే అడ్డు తప్పుకుంటారో అప్పుడు సోమ్లత దృష్టి కాంతారా మీద పడుతుంది. ఇక సోమ్లత, ఓహో, ఎందుకేనా మీరందరూ ఎగిరెగిరి పడుతున్నారు? మీకు అండగా గురుకులంలోని దొంగ ఉందనా? నాకు ఈ విషయం చాలా బాగా తెలుసు. ఆ రోజు రాత్రి నువ్వు విశ్వగురు గదిలో ఉన్న జలామృతాన్ని తీశావు. నిన్ను పట్టుకోవడానికొచ్చి నేను శాపానికి గురయ్యాను. అసలు విషయం ఇదన్నమాట. మరి నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు? మొత్తానికి మీకు అసలు విషయం తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి. ఆ మాట చెప్పి సోమ్లత తారా ఇంకా సితారాల వైపు ఒక పెద్ద రథాన్ని తీసి విసిరేస్తుంది. కాంతారా వెంటనే వెళ్లి ఆ రథాన్ని ఆపేస్తుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఓహో, అయితే నీ దగ్గర ఇప్పుడు మాయాశక్తులున్నాయా? ఖర్జూరం చెట్టు మీద నుంచి మొత్తానికి కుండను తీశారన్నమాట. సోమ్లత ఆ మాట అని వెంటనే మంత్రాన్ని చదవడం మొదలు పెడుతుంది. భాగుని బాబేల్ భగడబోల్ స్వాహా. ఎప్పుడైతే సోమ్లత మంత్రాన్ని చదువుతుందో అప్పుడు అన్ని వైపులా అంధకారం కమ్ముకుంటుంది. సోమ్లత శక్తులతో తారా సితారా కాంతారా గాల్లోకి ఎగురుతారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఈ కళ కేవలం గురుకులంలోని విశ్వగురువుకే తెలుసు. కాపాడండి మమ్మల్ని, ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఖచ్చితంగా దీనికి విశ్వగురువుకి ఏదో సంబంధం ఉంది. గాలిలో ఎగురుతూ ఉండగానే కాంతారా తన శక్తులను ఉపయోగిస్తుంది. ఇక సోమ్లత మీదకి ఒక పెద్ద రాయిని విసురుతుంది. దానిని సోమ్లత ఒక్క దెబ్బతోనే ముక్కలు చేస్తుంది. తారా సితారా ఇంకా కాంతారా కళ్ళు తిరిగి నేల మీద పడిపోతారు. నేను ఇప్పటికీ మీ అందరికీ చెప్తున్నాను, ఓటమిని అంగీకరించండి, నా మాట వినండి. సోమ్లత ఆ మాట చెప్పి అందరినీ తన మాయా తాడుతో ఒక చెట్టుకి కట్టేస్తుంది. అందరికందరూ సంగ్రామ్ వాసులు ఆశ్చర్యపోతారు, చింతించటం మొదలు పెడతారు. అప్పుడక్కడి రాజు ఇలా అంటాడు, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను, మమ్మల్ని వదిలిపెట్టు. ఇది జరగాల్సిందే.
నాకంటే శక్తివంతులు ఎవరూ లేరు. చూసారా, మీ అందరికీ నేను ఎటువంటి పరిస్థితిని కల్పించానో. ఆ గురుకులం నా పరువుని మట్టిలో కలిపేసింది. కానీ ఇప్పుడు మీకు ఏ గతి పట్టించానో చూసారా? ఇప్పుడు నేను ఈ చెట్టుని నా మాయా శక్తులతో అదృశ్యం చేస్తాను. మీరందరూ కూడా ఒక కుండలో బందీలుగా మారతారు. సోమ్లత ఆ చెట్టు ఎదురుగా నిలబడి మంత్రాన్ని చదవబోతుంది. అంతలో అక్కడికి విశ్వగురు వస్తారు. ఆయన సోమ్లత ఎదురుగా జలామృతాన్ని ఉంచుతారు. వద్దు గురువుగారు, ఆ జలామృతాన్ని తాగితే మనల్ని నాశనం చేస్తుంది. మీరెందుకిలా చేస్తున్నారు? నేను నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, అంతకంటే ఇంకేమీ లేదు. లేదు. ఎప్పుడైతే సోమ్లత ఆ జలామృతాన్ని తాగడానికి ముందుకు వెళ్తుందో అప్పుడు విశ్వగురువు తన శక్తులను ఉపయోగిస్తారు. దానితో కాలం ఆగిపోతుంది. అందరూ కూడా ఒకచోట స్తంభించిపోయి ఉంటారు. కేవలం విశ్వగురువు మాత్రమే కదలడం జరుగుతుంది. ఆయన సోమ్లతని తన శక్తులతో ఒక కుండలో బంధించేస్తారు. నేనిప్పుడు ఇంకా నిన్ను అన్యాయాలు చేయనివ్వను. ఇక నీకు స్వేచ్ఛ లభించదు. విశ్వగురువు కాలాన్ని స్తంభింపజేసి మాయా శక్తులతో స్వర్ణలతను బంధిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అంతా మామూలవుతుంది. వద్దు గురువుగారు. అరే, ఇదేంటి? సోమ్లత ఏమైపోయింది? గురువుగారు, మీరేం చేశారు? ఇదంతా ఎలా జరిగింది? సోమ్లత నా కూతురు. సోమ్లత అహంకారం కారణంగా నేను తనని ఈ కుండలో బంధించాను. నాకు ఈ విషయం గురుకులం భవిష్యవాణి ద్వారా తెలిసింది. ఆ రోజు రాత్రి జలామృతాన్ని కాంతార కాదు, సోమ్లతనే దొంగిలించింది. నేను పొరపాటున కాంతారాన్ని శపించాను. సోమ్లతాని కుండలో బంధించిన తరువాత తారా, సితారా ఇంకా కాంతారా మాయాతాడు నుండి విముక్తి పొందుతారు. ఇప్పుడు నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి. సోమ్లత మీ కూతురు కాబట్టి మీరు కాంతారాన్ని శపించాల్సొచ్చింది. ఎందుకంటే గురుకులానికి ఆదర్శంగా ఉండడం కోసం. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కాంతారా, గురువుగారు సోమ్లతని శిక్షించారు. ఇప్పుడు మనం ధూల్పూర్ రాజాకి బుద్ధి చెప్పాలి. ఇంకేముంది, తారా, సితారా ఇంకా కాంతారా కలిసి తమ శక్తుల్ని చూపిస్తారు. సితారా తన ఆకారాన్ని పెద్దది చేసుకుంటుంది. సైనికుల్ని తన చేతులతో ఊరి బయటికి విసిరేస్తుంది. మమ్మల్ని వదిలేయి, వదిలేయి, మమ్మల్ని వదిలేయి, దయచేసి మమ్మల్ని వదిలేయి. మరొక వైపు కాంతారా ధూల్పూర్ రాజుకి అన్ని వైపులా గుండ్రంగా తిరగడం మొదలు పెడుతుంది. దాంతో ధూల్పూర్ రాజు కళ్ళు తిరిగి నేల మీద పడతాడు. నన్ను క్షమించండి, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నేనిక మీదట సంగ్రాంపురం వైపు కన్నెత్తు కూడా చూడను. సంగ్రాంపూర్ మహారాజు ముగ్గురికి తారా, సితారా ఇంకా కాంతారాని గౌరవిస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. విశ్వగురు తమ గురుకులానికి తిరిగి వెళ్లిపోతారు. ఇవాళ నేను తారా, సితారా ఇంకా కాంతారా గౌరవార్థం నేను మంచి మంచి చేపలను వండించాను. గ్రామస్తులంతా తప్పకుండా రావాలి. ఈ చేపలని నేనే తింటాను. వచ్చింది పెద్ద చేపలు తినడానికి. నిన్ను తిననివ్వను. తారా ఇంకా సితారా చేపలు తినడం కోసం ఒకరితో ఒకరు గొడవలు పడతారు. అప్పుడు కాంతారా, వీళ్ళిద్దరూ ఇక ఎప్పటికీ మారరు. చెప్పుకోవడానికి వీళ్ళిద్దరూ ఎంతో తెలివైన వాళ్ళు, కానీ ఇంకా చిన్నపిల్లల్లాగే ఉన్నారు.